హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తుంది బిటుమినస్ కాంక్రీట్ రోడ్. ఈ వీడియోలో మనం బీటీ రోడ్డు వేసేటప్పుడు దాంట్లోని బీటీ కంటెంట్ ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఇది మనం ఫీల్డ్లో చేసే టెస్ట్. సైట్లో ఉన్నప్పుడు మనం బీటీ కంటెంట్ ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఈ టెస్ట్లో భాగంగా మనం సైట్కి వచ్చిన శాంపిల్లో ఫస్ట్ 500 గ్రామ్స్ శాంపిల్ తీసుకుందాం. వేయింగ్ మెషిన్లో 500 గ్రామ్స్ వేయి చేసి తీసుకుందాం. దాన్ని W1 అనుకుందాం. W1 ఎంత ఉంది? ఇనిషియల్ వెయిట్ 500 గ్రామ్స్ ఉంది. తర్వాత దాన్ని బీటీ టెస్ట్ చేసే కంటైనర్లో వేసి దాని నిండుగా బెంజీన్ కానీ పెట్రోల్ కానీ పోయాలి. అది మునిగే వరకు కంప్లీట్గా పోయాలి. బెంజీన్ పోసిన తర్వాత దానిపైన ఒక పేపర్ పెట్టేసి పైన దాని లిడ్ అనేది క్లోజ్ చేసేద్దాం. లిడ్ క్లోజ్ చేశాక దాన్ని స్క్రూస్ అనేవి బాగా టైట్ చేయాలి. బెంజీన్ అనేది ఓవర్ఫ్లో కాకుండా లిడ్ స్క్రూస్ అనేది ఫిక్స్ చేసేసి టైట్ చేసేయాలి. తర్వాత దాని హ్యాండిల్ తీసుకొని దాన్ని రొటేట్ అయ్యేలాగా తిప్పాలి. దాని హ్యాండిల్ తీసుకొని దాన్ని బాగా స్పీడ్గా రొటేట్ చేయాలి. ఆ కంటైనర్ అనేది బాగా రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేస్తూ ఉంటే దాంట్లో ఉండే బెంజీన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా ఎంతసేపు చేయాలంటే దాంట్లో నుంచి కంప్లీట్గా బెంజీన్ బయటకు రావడం ఆగిపోయే వరకు చేయాలి. తర్వాత కంటైనర్ ఓపెన్ చేసి లిడ్ ఓపెన్ చేసి దాంట్లో ఇంకొకసారి బెంజీన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని మళ్ళీ దాన్ని ఇందాకట్లాగే రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే దాంట్లో ఉండే బెంజీన్ ఆర్ పెట్రోల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. టోటల్ దాంట్లో నుంచి బెంజీన్ బయటకు రావడం ఆగిపోయే వరకు దాన్ని అలా రొటేట్ చేస్తూ ఉండాలి. చూడండి, కంప్లీట్గా బెంజీన్ ఆగిపోయే వరకు రొటేట్ చేసి బెంజీన్ బయటికి రావడం ఆగిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాన్ని బయటకు తీసేయాలి. దాన్ని బయటకు తీసిన తర్వాత పైన ఉండే పేపర్ పక్కన పెట్టేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అంటే కలిపెట్టాలి మొత్తం. శాంపిల్ అనేది కొంచెం కూడా వేస్ట్ కాకూడదు. ఎందుకంటే కొంచెం వేస్ట్ అయినా కానీ మన బీటీ కంటెంట్ అనేది ఎగ్జాక్ట్గా రాదు. తర్వాత దాన్ని మనం ఫైర్తో మంట పెట్టేసి బాగా అటు ఇటు కలిపెడుతూ దాన్ని బాగా డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. కంప్లీట్గా దాంట్లో ఏం పెట్టలేకుండా టోటల్ డ్రై అయిపోయేలాగా చేసుకోవాలి. అది బెంజీన్ ఆర్ పెట్రోల్ కాబట్టి ఈజీగా అంటుకుంటుంది. ఇది మనం సైట్లో చేస్తున్నాం కాబట్టి ఇట్లా మంట పెట్టి చేస్తున్నాం. అదే మన ల్యాబ్లో అయితే ఓవెన్లో పెట్టేసి దాన్ని డ్రై చేస్తాం. ఓకే, ఇలా కంప్లీట్ డ్రై చేసిన తర్వాత దాని వెయిట్ అనేది చూసుకోవాలి. కంప్లీట్ డ్రై అయ్యాక దాని వెయిట్ చూసి దాని వెయిట్ని W2 అనుకుంటాం. ఇది డ్రై వెయిట్ ఆఫ్ ద శాంపిల్. ఎంత వచ్చింది? మనకి 472 గ్రామ్స్ వచ్చింది. మనం ఫస్ట్ తీసుకుంది 500 గ్రామ్స్, డ్రై చేసిన తర్వాత 472 గ్రామ్స్ ఉంది. ఓకే, తర్వాత మనం బిటుమిన్ కంటెంట్ ఎలా చెక్ చేయాలంటే W1 మైనస్ W2 బై W1 ఇంటూ 100. W1 అంటే ఇనిషియల్ వెయిట్ ఆఫ్ ద శాంపిల్, W2 అంటే ఫైనల్ వెయిట్ ఆఫ్ ద డ్రైడ్ శాంపిల్ డివైడెడ్ బై ఇనిషియల్ వెయిట్ ఆఫ్ ద శాంపిల్ ఇంటూ 100. ఇనిషియల్ వెయిట్ ఎంత? 500. మనకి డ్రై చేసిన తర్వాత ఫైనల్ వెయిట్ వచ్చేసి 472. 500 మైనస్ 472 డివైడెడ్ బై ఇనిషియల్ వెయిట్ 500 ఇంటూ 100 చేస్తే మనకి 5.6% వచ్చింది. మనకి బిటుమినస్ కాంక్రీట్కి బీటీ కంటెంట్ రేంజ్ ఎంత ఉండాలంటే 5.4 to 5.6% ఉండాలి. మనకి 5.6% వచ్చింది కాబట్టి మనం యూజ్ చేసే శాంపిల్ బిటుమిన్ కంటెంట్ అనేది కరెక్ట్గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.